మీరే ఈ రుద్రాక్షని తెచ్చిచ్చి మా అమ్మ బాధపడకుండా చేశారు. థ్యాంక్ యూ. అమ్మాయిని చూసొస్తానని వెళ్ళాడు. అనుకున్న టైం కూడా అయిపోయింది. ఏమండి, చూశాడో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఏరా, అమ్మాయి కనిపించిందా? కలిసావా? చూశాను నాన్న. అమ్మ చెప్పినట్టు సరిగ్గా 10:20 చూశాను. మా వాడికి అమ్మాయి నచ్చింది కాబట్టి ముహూర్తం దాటేలోపు తాంబూలాలు మార్చుకుంది. ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూదాస్థానో. ఇంకా నా కోడల్ని అలా ఎంతసేపు కూర్చోపెడతారు? అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. రానా, తాంబూలాలు మార్చుకోవటమే కాదు, రేపు 20వ తేదీ పెళ్ళని డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఓకే మమ్మీ. నువ్వు తన్ని చూసావా? ఎలా ఉంది? తనకేంట్రా, లక్షణంగా ఉంది. అందుకేరా కోడల్ని చేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. నా చెల్లెలకు వచ్చిన మొదటి సంబంధమే ఓకే కావడం, మీలాంటి మంచి కుటుంబంలోకి నా చెల్లెల్ని కోడలుగా పంపటం చాలా ఆనందంగా ఉంది. నా కొడుక్కి నచ్చింది ఏదైనా నాకు నచ్చుతుంది. మీ చెల్లెలు ఇంకొంచెం ఎక్కువగా నచ్చింది. సరే, ఇక బయలుదేరతామండి. ఈ క్షణం నుంచి పనులు మొదలు పెడితే కాని పెళ్లి నాటికి పూర్తవు. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. వస్తామండి. అలాగేనండి. వస్తాం బాబు. అలాగేనండి. బావగారు, అత్తయ్య గారు, వెళ్ళొస్తాను. అలాగే. అలాగే బాబు. పార్థు, ఏంటలా చూస్తున్నావు? అమ్మాయిని మళ్ళీ చూడాలనిపిస్తోందా? ఈశ్వరా, ఏ మళ్ళీ చూపిస్తారా? ఏంటో ఇన్నిసార్లు చూడటం బాగోదు. చూడాలని కాదమ్మా, ఎలాగో మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది. తన ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు. ఫోన్ నెంబరా? వాళ్ళన్నయ్యది నా దగ్గర ఉందిగా. వాడు అడిగేది అన్నయ్య నంబర్ కాదు, అమ్మాయి నంబరు. ఏంటి వాయిస్ లేస్తోంది? చచ, జలుబు చేసి గొంతు కాస్త బొంగురుపోయిందంతే. ప్లీజ్ అమ్మా, తన నెంబర్ తీసుకుంటాను. నేను వెళ్ళి అడిగిరానా? ఈశ్వరా, వెళ్ళి ఫోన్ నంబర్ తెస్తావా? మర్చిపోయి ఇంకేమన్నా తెస్తావా? నేను వెళ్ళి అడిగిరానా? మీరు వెళ్ళి ఎలా అడుగుతారండి? ఏమన్నా బాగుంటుందా? కరెక్టే. సరే, ఏం చేస్తాం? స్వాతి, వెళ్ళి త్వరగా ఫోన్ నంబర్ తీసుకురా. అలాగే అయ్యగారు. ఇదిగో ఫోన్ నంబర్ మాత్రమే. ఫోన్ నంబరే. అలాగే అయ్యగారు.
మీరు అదే పెళ్లి చూపులకు వచ్చాం కదా, వాళ్ళ పని మనిషిని స్వాతి. ఓహో మ్మ్. ఏంటి? ఆ, ఏం లేదు, మా పార్థు బాబుకి మీరు చాలా బాగా నచ్చేశారంట. అవును, మిమ్మల్ని అలా చూసారో లేదో ఫోన్ చేసి చెప్పేశారు, అమ్మాయి నాకు బాగా నచ్చింది, తాంబూలాలు మార్చేసుకోండి అని. తాంబూలాలు మార్చుకోమంటే మా అయ్యగారు వాళ్ళు ఏకంగా ముహూర్తాలే పెట్టేసుకున్నారు. సరే, ఇప్పుడు అవన్నీ నాకెందుకు చెప్తున్నావు ఆ, మీకెందుకేంటండి, పెళ్లి కూతురు మీరే కదా అని నేను చెప్పానా? ఆ, అదేంటి? నన్ను ఎవరేం అడిగారు? అన్నీ మీరే అనుకున్నారు, తాంబూలాలు మార్చుకున్నారు, ముహూర్తాలు పెట్టుకున్నారు మిమ్మల్ని అడగకపోయినా మీ ఇద్దరు పెళ్ళి అనుకునే కదా అదంతా చేసింది అని వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? అదేంటి, మీకేమైనా అభ్యంతరం ఉందా? ఉన్నా, ఇప్పుడు చేయగలిగింది ఏమైనా ఉందా? సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అసలు నువ్వెందుకొచ్చావు? ఆ, ఏమీ లేదు, ఎలాగో పెళ్లికి త్వరలోనే ముహూర్తం పెట్టుకున్నారు, ఏదో మిమ్మల్ని చూశారు గాని మీతో సరిగ్గా మాట్లాడలేదంట. ఆ, మీ ఫోన్ నంబర్ ఇస్తే అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకుంటానంటే నంబర్ తీసుకోవడానికి వచ్చాను. ఫోన్ నంబరా? నాదా? ఇవ్వను. అదేంటండి, కాబోయే భర్తే కదా ఇమ్మంటున్నారు. ఇవ్వనని చెప్తున్నాను కదా. పాపం తను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారండి. తన ఆశగా ఎదురు చూస్తే ఇవ్వాలని నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నాకు ఇంట్రెస్ట్ లేదో నేను ఇవ్వను. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు? నేను ఇలాగే మాట్లాడతాను. ఇంకేమైనా మాట్లాడాలా? ఇంకేమైనా కావాలా? అంటే ఫోన్ నంబరు ఇవ్వనని చెప్తున్నాను కదా. మరి పార్థు బాబు అడిగితే? నేనేమన్నానో అదే చెప్పు. అలాగే చెప్పమంటారా? మరి అదే కదా చెప్పాలి, అదే చెప్పు. నాకు చాలా పనుంది, నువ్వు బయలుదేరు. సుభద్రా, అమ్మా సుభద్రా. అమ్మా, అమ్మా, మొత్తానికి అర్చనకి మంచి సంబంధం కుదిరింది. నిజమా అమ్మా? అవునమ్మా, వాడేదో సంబంధం మాట్లాడాడంటే వాళ్ళెలా ఉంటారో ఏంటో అనుకున్నాం గాని మంచి సంబంధం తీసుకొచ్చాడమ్మా. అబ్బాయి కూడా చక్కగా ఉన్నాడు, మంచి సంబంధం. వాళ్ళ ఊర్లో వాళ్ళకు కూడా మంచి పేరే ఉందంట. అన్నయ్య అర్చన కోసం మామూలు సంబంధం ఎలా తీసుకొస్తాడమ్మా? ఖచ్చితంగా మంచి సంబంధమే చూసుంటాడు. అర్చనకి భర్తని తీసుకురావాలంటే వాళ్ళ గురించి అన్నయ్య ఎన్ని ఎంక్వైరీలు చేసుంటాడు? ఆ అబ్బాయి గురించి ఎన్ని ఆరాలు తీసుంటాడు? నిజమేనమ్మా, పిల్లాడు మాత్రం చక్కగా ఉన్నాడు, ఈడు జోడు బావుంది. వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. వాళ్ళని చూశాక మనకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నాం. పోనీలేమ్మా, మంచి విషయం చెప్పావు. కాకపోతే ఇక్కడి నుంచే ఏం జరుగుతుందో ఊహించుకోవడం తప్ప అక్కడికొచ్చి నిలబడే అదృష్టం నాకు లేకుండా పోయింది. ఏం చేస్తామే, మన రాతలలా ఉన్నాయి. ఆ ఇంటి గురించి, ఆ అన్న గురించి నీ గుండె ఎంత కొట్టుకున్నా నీ అన్నకది అర్థం కాదు. చెప్పి చెప్పి వృధా అని నేనే చెప్పడం మానేశాను. లేదులేమ్మా, నా గురించి అన్నయ్యనేమీ అనొద్దు. ఆయన కోపం అలాంటిది. సరే, ఏమైనా శుభకార్యం జరగబోతుంది కదా. అర్చనకు పెళ్ళంటే ఎన్ని పనులుంటాయి, ఎన్ని చెయ్యాలి,
అవన్నీ చూసుకోవాలి కదా. అర్చన పెళ్లి సరేనే, మరి నీ పెళ్లి గురించి ఏం ఆలోచించవా? నా పెళ్లి గురించి నేను ఆలోచించేదేముందమ్మా, నా పెళ్లి గురించి కూడా ఆలోచించాల్సింది అన్నయ్యే. ఓసే పిచ్చిదానా, వాడు నీ గురించే ఆలోచించడు, నీ పెళ్లి గురించి ఏం ఆలోచిస్తాడమ్మా? ఆలోచించినప్పుడే నా పెళ్ళవుతుంది. ఈరోజు అర్చనకి ఎలా చూశాడో అలాగే అన్నయ్య నాకు మంచి సంబంధం చూసి, సుభద్ర నీ కోసం చూశాను, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోమన్న రోజే నా పెళ్ళవుతుంది. అప్పటి వరకు నేనింతే. నీ అభిమానాన్ని వాడు అర్థం చేసుకుంటే ఈ రెండిళ్ళు ఒకటై ఎంత ఆనందంగా ఉండొచ్చు. అలాంటి రోజు వస్తుంది వస్తుందని ఎదురుచూస్తుంటే రోజులు గడిచిపోతున్నాయి గాని ఆ రోజు మాత్రం రావడం లేదు. వచ్చే రోజు వస్తుందిలేమ్మా. అనుకోకుండా అర్చన పెళ్లి కుదరలేదా? ఏమో, అన్నయ్య మనసు మారొచ్చు. నా అన్న మనసులో నాకు మళ్ళీ స్థానం దక్కొచ్చు. నా అన్నయ్య దగ్గరుండి నా పెళ్లి చేయొచ్చు. ఏమోని, నీ నమ్మకమే గాని నాలో ఆ నమ్మకం చచ్చిపోయి చాలా రోజులైంది. ఇన్ని జరిగినా మారినవాడు ఇంకేం మారతాడు? సరేలేమ్మా, మంచి విషయం చెప్పడానికొచ్చి నా గురించి ఎందుకు మళ్ళీ? అబ్బాయి బాగున్నాడన్నావు కదా, అన్నీ మాట్లాడేశారు కదా, ఏ ఇబ్బంది లేదు కదా? ఏం లేదమ్మా. అమ్మా, ఏంటే? నాకొకసారి అబ్బాయిని చూడాలనుందమ్మా. ఈశ్వరా, ఈ మతి మరుపుది వెళితే త్వరగా వస్తుందా? పోయి పోయి దాన్ని పంపించారు. బా, ఏముంది? ఫోన్ నెంబర్ తీసుకున్నావా? లేదు. అదేంటి? ఏ ఇవ్వనంది. అసలు తనకి మీరంటే ఇష్టం ఉందా? ముహూర్తాలు కూడా పెట్టుకున్నాక అలా అంటావేంటి? ఏమో, నాకెందుకు అలా అనిపించింది. మనం ఇంకొంచెం ఆలోచించి ముహూర్తాలు పెట్టుకోవాల్సిందేమో. పోయి దాని ముందు ఈ మాట చెప్పు, పళ్ళు రాలగొడుతుంది. నిజమే అయ్యగారు, ఏమడిగినా ఇష్టం లేనట్లు మాట్లాడుతోంది. సర్లే, నువ్వేమడిగావో తనకి ఎలా అనిపించిందో. ఏంటండి, బయలుదేరదామా వద్దా? వస్తున్నా పరమేశ్వరి. ఈశ్వరా, అవును, నెంబర్ ఇచ్చిందా? ఆ ఆడపిల్ల కదా, ఇవ్వడానికి కాస్త సిగ్గుపడిందట. ఈశ్వరో, అదే కదా చెప్పాను, మరి సిగ్గుపడదా? నాన్న మళ్ళీ తీసుకుందోలే. రా, వచ్చి కారెక్కండి. ఇష్టం లేనట్టుందన్నావుగా, చూడు, నా కోసం బయటకు వచ్చి బాయ్ చెప్పింది. ఏది? వెళ్ళిపోయినట్టుంది. నిజంగా వచ్చిందా? వచ్చింది, బాయ్ కూడా చెప్పింది. మరి నాతో అలా ఎందుకు మాట్లాడింది? నా సంతోషాన్ని కోరుకునే వాళ్లతో ఈ మాల మెళ్ళో వేయించుకుంటే నేను సంతోషంగా ఉంటానన్నారు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవన శరదాం శతం. పూజారి, అదేంటి, జాబ్లో జాయిన్ అవ్వాలని వెళ్ళావు కదా, తిరిగి వచ్చేసావేంటి పూజారి? ఆ జాబ్కి వెళ్ళటం లేదు.
అదేంటి? వేరే జాబ్ వచ్చింది. వేరే జాబా? అపాయింట్మెంట్ లెటర్ ఏమీ రాలేదే. దారిలో వచ్చింది. వచ్చిందా? అదే అపాయింట్మెంట్ లెటర్. నువ్వు వెళ్ళాలనుకున్న జాబ్ కంటే మంచి జాబా? తెలీదు. అదేంటి? జాబ్ ఎలాంటిదో తెలియకుండా వచ్చిన జాబ్ని వద్దనుకుంటున్నావా? జాబ్ ఎలాంటిదైనా చేయక తప్పదు. ఎలాంటిదో తెలియకుండా ఎలా చేస్తావు? జాబ్ ఇవ్వడమే బలవంతంగా ఇచ్చారు. ఎలా ఉన్నా చేయక తప్పదు. అంత బలవంతంగా చేయాల్సిన అవసరం ఏముంది? బాగా తెలిసిన వాళ్ళు ఊహించిన విధంగా లాక్ చేశారు. ఓహో, తెలిసిన వాళ్ళా? జాబ్ ఏ ఊర్లో? ఈ ఊర్లో ఉండే చేయొచ్చు. పరిస్థితులు కుదరకపోతే మరో ఊరు వెళ్ళాల్సి రావచ్చు. ఈ ఊర్లో నుండే హ్యాపీగా చేసుకోవచ్చు కదా పూజారి. మన ఇంట్లో ఉండి జాబ్ చేసుకోవచ్చు. చూడాలి, అంత ప్రశాంతంగా ఇక్కడే ఉండి జాబ్ చేసుకోవడం కుదురుతుందో లేదో. రిక్వెస్ట్ చేసి చూడు. అదే చెయ్యాలి. కానీ నా రిక్వెస్ట్ని ఒప్పుకుంటారో లేదో తెలీదు. అదేంటి? తెలిసిన వాళ్ళన్నావు కదా. ఆ అమ్మాయి తెలుసు, బట్ పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఓహో, అమ్మాయి రికమెండేషనా? రికమెండేషన్ ఏం లేదు, బలవంతంగా అపాయింట్ చేసింది. పోనీలే పూజారి, అంత బలవంతంగా అపాయింట్ చేసిందంటే ఆ అమ్మాయికి నువ్వంటే ఎంత అభిమానమో. ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుందిలే. చూడాలి. చెప్పడం మర్చిపోయాను. అర్చన కోసం వచ్చిన సంబంధం ఖాయమైంది. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అదని ఇదని గొడవ చేసినా కూడా చివరికి దాని పెళ్లి ఖాయమైపోయింది. ఈ ఇళ్ల మధ్య ఈ దూరాలు లేకుండా ఉండుంటే నా చెల్లెలి పెళ్లికి అన్ని దగ్గరుండి నేనే చెయ్యాలి. కానీ నా దురదృష్టం, అమ్మ వచ్చి చెప్తేనే గాని ఆ విషయం కూడా తెలియలేదు. ఏం చేస్తాం? నా చెల్లెలి పెళ్లిని కూడా చాటుగా చూడ్డమే తప్ప అక్కగా ఆనందంగా తన పెళ్లి పనులు చేసే అదృష్టం నాకు లేదు. సింహా, సింహా, సింహా. ఏంటనా? పెళ్లికి మండపం మాట్లాడాను. ఒకసారి వెళ్ళి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి మేళతాళాలు వంట వాళ్ళ సంగతి చూడు. మన ఇంట్లో పెళ్ళంటే ఇంకా చెప్పేదేముందన్నా? వాళ్ళ ఇంట్లో పెళ్లిలాగా ఆ టైంకి అందరూ వచ్చేస్తారుగా. వాళ్ళొస్తారని మనం కాముగా ఉంటే ఎలారా? నీ పెళ్లి ఘనంగా చెయ్యాలనుకున్నాను, కుదరలేదు. కనీసం అర్చన పెళ్ళైనా ఊరందర్నీ పిలిచి 10 కాలాల పాటు గుర్తుండేలా చెయ్యాలి. అలాగే అమ్మా, నా కోరిక కూడా అదే. అప్పటికప్పుడు అనుకుంటే గుర్తురాదు. ఎవరిని పిలవాలి, ఏం చేయాలనేది ఇప్పుడే రాసి పెట్టుకుంటే మంచిది. అవును, చాలా బాగుంది. బావుందా? ఎవరు? అదేనమ్మా, బాగుంటుంది అంటున్నా. సింహ వాడి పనుల్లో పడి మర్చిపోతాడు. ఆచారి గారిని పిలిపించి ముందు తాలిబొట్టు ఆర్డర్ ఇవ్వండి. అలాగేనమ్మా. ఇంతకీ పెళ్లి పత్రికలు ఆర్డర్ ఇచ్చారా లేదా? లేదమ్మా. ఇంకెప్పుడు ఆర్డర్ ఇస్తారా? అంత అందంగా ఉంటే ఆర్డర్ ఏమిస్తాం?
నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావురా? ఏమన్నావు? పెళ్లి పత్రికల గురించి నేను మాట్లాడుతుంటే అందంగా ఉంటే ఆర్డర్ ఏమిస్తావంటావేంట్రా? అందమైన పత్రికలు ఆర్డర్ ఇద్దామనబోయి అలా అన్నానమాట. చూస్తుంటే నువ్వు ఈ లోకంలో ఉన్నట్టుగా అనిపించడం లేదు. అవును, లేను. ఏంటి? అదేం లేదంటున్నానమ్మా. నీకెందుకు? అర్చన పెళ్లి ఘనంగా జరిపించే బాధ్యత నాది. నువ్వేం కంగారు పడకమ్మా. కంగారు పడకుండా ఎలా ఉంటాన్రా? పెళ్లికి పెద్ద టైం లేదు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎంతసేపులే అమ్మా, అన్ని పనులు అయిపోతాయి. మేం చూసుకుంటాం కదా. శిరీష, నా బిడ్డకింత దెబ్బ తగిలి ఇలా నెత్తురు కారుతుంటే ఏం పట్టినట్టు అలా ఉంటావేంటి? తను గమనించినట్టు లేదులేమ్మా. ఎందుకు గమనించదురా? ఎక్కడో ఉన్న నాకు వినిపించిన నీ అరుపు ఇక్కడే ఉన్న తనకి వినిపించలేదా?